హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే రూ. 30 వరకు సంపాదించుకునే ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి శారీ అండి. వాళ్ళకి పొడుగనేది సరిపోలేదని చెప్పేసి ఇలా జాయింట్ వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి లేస్ తెచ్చుకున్నారండి. మనకి కొంగుకి లేస్ వేయమని. సో, వీటికి ఎంత మనీ ఛార్జ్ చేస్తానో, అదేవిధంగా ఎంత సేపట్లో నేను కుడతాను కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఎక్కడా కూడా నేను ఒక వీడియోని ఫాస్ట్‌గా అయితే పెట్టలేదండి. ఇప్పుడు నేను ఎలాగైతే రియల్‌గా కుడుతున్నానో అదే చూపిస్తున్నాను. అంటే మీకు 6 నిమిషాల 48 సెకండ్స్ అయితే పడింది. సో, అంతలోపు అంటే 7 మినిట్స్ అనుకోండి. ఎందుకంటే దారాన్ని ఎక్కించుకున్నాను కదా! అందుకని. సో, ఇప్పుడు చూడండి నాకు కట్టు చెంగు వైపుకైతే వాళ్ళు ఒక హాఫ్ మీటర్ వరకైతే క్లాత్ తెచ్చుకున్నారు. దీని నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుడతానో చూడండి. ఇలాగా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పోగులు బయటకొస్తాయి. అందుకని ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ ఇస్తున్నాను ఇలాగా. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసుకొని రఫ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి వీడియో మోటివేటెడ్‌గా ఉంటుంది. సో, మీకు మిషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒక్కసారిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. అంటే మనకి అట్‌లీస్ట్ పాకెట్ మనీ అయినా సంపాదించుకోవచ్చు కదా! ఇలాగా చిన్న చిన్నవి చేసినా కూడా. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ, స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వీడియోని ఎక్కడా గూడా ఫాస్ట్‌గా పెట్టలేదు. ఎలాగైతే కుట్టానో అలాగే పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. మిషన్ సౌండ్ అవన్నీ తీసేసి నా వాయిస్ ఇస్తున్నాను. చూడండి ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. పోగులు బయటకు రావు. సో, ఇలా కుట్టడం వల్ల కూడా మంచి ఇంప్రెషన్ అనేది కూడా వస్తుందండి. మనం అడిగినంత మనీ కూడా ఈజీగా ఇస్తారు. జస్ట్ ఒక్క 5 నిమిషాలు కొంచెం ఫాస్ట్‌గా కుట్టామంటే 5 నిమిషాల్లో మనం రూ. 30 సంపాదించొచ్చు. సో, ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా! అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా! ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా. బావుంటుంది. ఫినిషింగ్ బావుంటుంది. మెయిన్ వచ్చేసి మనకి ఫినిషింగ్ బావుంటుందండి. ఫినిషింగ్ బావుంటే ఆటోమేటిక్‌గా మనకి మనీ అనేది ఎక్కువ ఇస్తారనమాట. అర్థమైంది కదా! ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. ఎక్కడ కూడా ఒక పోగు కూడా బయటకి రాదు. అయితే కొంచెం హైట్ తక్కువే ఉంది. పర్లేదని చెప్పారు. నేను ఆల్రెడీ ఆ వాళ్ళ ముందు చెక్ చేశాను. అయినా పర్లేదు అది పైకి మనం లోపల పెట్టేసుకుంటాం కదా! శారీ కట్టుకునేటప్పుడు కవర్ అయిపోతదిలే అని చెప్పారు. వాళ్ళే చెప్పారండి. సో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకసలు ఊడిపోదండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా చూడండి. నేను ఎలాగైతే కుడుతున్నానో మీరు అలాగే కుట్టండి. ఇలాంటివి వచ్చినప్పుడు ఒప్పుకోవాలన్నమాట. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ అనేది చార్జ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న వర్కులు చేయడం వల్ల మనకి మిషన్ మీద గ్రిప్ కూడా వస్తుంది. సో, ఇది కూడా ఇలాగ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సో, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా! ఆ ఫోల్డింగ్ కూడా చేసేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ సాగదీయకూడదండి. సాగదీస్తే ఏం బాగోదు. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ. ఇలాగ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ. నీట్‌గా ఇలా ఫోల్డింగ్ చేయాలి. అయిపోయింది ఇది. రెండో మనకి కొంగు వైపుకి బోర్డర్ వేయమని ఇచ్చారు. అది కూడా వేసేద్దాం. వాళ్ళే తెచ్చుకున్నారు బోర్డర్ అనేది.
సో ఇలా పెట్టేసుకుని కింద భాగం నుంచి స్టిచ్ వేయండి, బాగుంటుంది. పైనుంచి వేస్తే మనకి ఉల్టా అయిపోతుంది అది. సో చూడండి, కరెక్ట్గా చూసుకుని కింద మీద వస్తుందా, ఎలాగైతే ఫినిషింగ్ నీట్గా ఉంటుందో చూసుకోవాలి. పైన వేస్తే బాగోదండి, అడుగు భాగంలోనే వేసుకోవాలి. ఆ పైన పట్టి అనేది కనిపించకూడదు అనమాట. సాగదీయకుండా వేసుకోవాలి, ఎక్కడా కూడా సాగదీయద్దు. సాగదీస్తే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సాగదీయద్దు. సాగదీయకుండానే కుట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత టైం పట్టిందో చూడండి ఒక్కసారి. చాలా తక్కువ టైం పడుతుందండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం దూరం కుట్టు పెట్టుకోండి, మరీ దగ్గర కుట్టు అవసరం లేదు. కరెక్ట్గా ఇచ్చారండి వాళ్ళు కూడాని. సేమ్ వాళ్ళకి తెలిసే అనుకుంటా, వాళ్ళకి తెలుస్తుంది కదా పొడిగా ఎంత ఉంటుందని. కరెక్ట్గా ఇచ్చేసారు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. నేనైతే 30 రూపీస్ తీసుకుంటున్నానండి దీనికోసము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.